బాబాయ్ అంటే అబ్బాయికి ఇష్టం, అబ్బాయి అంటే బాబాయ్కి లవ్. ఇదంతా గతం. ఇప్పుడు బాబాయ్ అబ్బాయి మధ్య వార్ నడుస్తుంది. ఒకరి పొడ ఇంకొకరికి గిట్టనంతగా కస్తుమంటున్నారు. ఈ విషయంలో అబ్బాయి కామ్ గా ఉంటే బాబాయ్ మాత్రం ఓపెన్ అయిపోయారు. ఇప్పుడే తీయించేయి అని గదమాయించే వరకు వెళ్ళిందంటే కారణం ఏంటి? బాలయ్య ఇలా ఆర్డర్ వేశారు. అనుచరులు వెంటనే పాటించారు. బాలయ్య కన్నుపడిన ఫ్లెక్సీలను చకచకా బయట పెట్టేశారు. ఈ ఫ్లెక్సీలు వేరెవరివో అయితే ఇంత రచ్చ జరిగేది కాదు. కానీ బాలకృష్ణ తీసేమన్న ఫ్లెక్సీలు జూనియర్ ఎన్టీఆర్వి. అక్కడున్న వారికి, బాలయ్య ఆదేశాలు విన్నవారికి ఒక క్షణం ఏం అర్థం కాలేదు. కాస్త తేరుకుని పని కానిచ్చేశారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తీశారని చెప్పడంతో వివాదం రాజుకుంది. విషయం గుప్పుమరడంతో నందమూరి ఫ్యామిలీలో నెవురు కప్పిన నిప్పులా ఉన్న విభేదాలు రోడ్డున పడ్డాయి. బాలకృష్ణ ఆ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడానికి బ్యాక్ డ్రాప్ లో పెద్ద కథే ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అది నారా లోకేష్ కేంద్రంగా కావడంతో సమస్య ఘాటు పెరిగిందని చెప్పుకోవాలి. ఒకప్పుడు టీడీపీకి కాలికి బలపం పట్టుకుని ప్రచారం చేశారు జూనియర్ ఎన్టీఆర్. ఆ సమయంలోనే పెద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కొద్దిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఆ తర్వాత టీడీపీ కార్యక్రమాల్లో జూనియర్ కనిపించింది లేదు, పాల్గొన్నది లేదు. కానీ టీడీపీ పగ్గాలు జూనియర్ ఎన్టీఆర్ కు అప్పగించారనే డిమాండ్ తరచూ వినిపిస్తూ వస్తోంది. ఇది ఎంతవరకు వెళ్లిందంటే ఏపీకి కాబోయే సీఎం జూనియర్ ఎన్టీఆర్ అనే నినాదాలు చేసేందుకు అభిమానులు వెనకాడని పరిస్థితి. ఈ సెగ చంద్రబాబు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పానికి పాకింది. ఆ మధ్య చంద్రబాబు కుప్పం పర్యటనకు వెళితే వేదిక వెనక బ్యానర్లు, గోడలపై పోస్టర్లు, ఫ్లెక్సీలు, బెలూన్లు ఇలా రకరకాలుగా జూనియర్ ఎన్టీఆర్ బొమ్మలు ప్రదర్శనకు పెట్టారు. చంద్రబాబు వెళుతుంటే కాళ్లకు అడ్డం పడి జూనియర్ పై స్పందించాలని అడిగిన ఉదంతాలు ఉన్నాయి. టీడీపీ రాష్ట్రంలో ఎక్కడ సభలు, ర్యాలీలు ఏర్పాటు చేసినా జూనియర్ ఎన్టీఆర్ జెండాలు కనిపిస్తున్నాయి. ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో టీడీపీ సమావేశాలతో పాటు జూనియర్ ఎన్టీఆర్ పైన చర్చ జరుగుతున్న పరిస్థితి. 2019లో టీడీపీ ఘోరంగా ఓడిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ భజన పార్టీలో పెరిగిందని చెప్పాలి. గోరంట్ల బుచ్చయ్య చౌదరి వంటి నాయకులే జూనియర్ రావాలి, వస్తారు అని కామెంట్లు చేశారు. దీనిపై రచ్చరచ్చయింది. ఆపై టీడీపీ నేతలు జూనియర్ పేరును ప్రస్తావిస్తే ఏదో పెద్ద తప్పు చేసినట్టుగా ఆ నాయకులను చూస్తున్న దుస్థితి. దీనికి బలమైన కారణాలు లేకపోలేదు. టీడీపీలో చంద్రబాబు తర్వాత నారా లోకేష్ ను ప్రమోట్ చేస్తున్నారు. టీడీపీకి భవిష్యత్తు సారథిగా తీర్చిదిద్దుతున్నారు. యువగళం పాదయాత్ర ద్వారా ఏపీ జనాలకు లోకేష్ ను చేరువచ్చేశారు చంద్రబాబు. చివరకు యువగళం యాత్రలోనే జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కనిపించాయి. ఇది నిజంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చేస్తున్నారో లేక వైసీపీలోని కొందరు పన్నాగమో అర్థం కాని పరిస్థితి. కాకపోతే జూనియర్ పేరు బలంగా వినిపిస్తే అది లోకేష్ రాజకీయ ఎదుగుదలకు ఇబ్బంది. ఆ భయంలోనే ఉన్నారు టీడీపీ పెద్దలు. దీనికి లోకేష్, ముద్దుల మామయ్య, బాలకృష్ణ సపోర్ట్ కూడా ఉండడంతో మరో వ్యక్తిని ప్రొజెక్ట్ చేయడానికి వారు ఇష్టపడడం లేదన్నది చర్చ. రాజకీయాల్లోకి వచ్చేది లేనిది స్పష్టంగా చెప్పడం లేదు జూనియర్ ఎన్టీఆర్. మీడియా ప్రశ్నిస్తే మాత్రం దానికి సమయం, సందర్భం ఉందని సమాధానం దాటవేస్తున్నారు. కానీ లేదు, కాదు అని ఎక్కడా చెప్పడం లేదు. దీంతో జూనియర్ ఎన్టీఆర్లో పొలిటికల్ లీడర్ ఉన్నాడని సందేహిస్తున్నారు. అది ఏ రూపంలో బయటకు వస్తుందో, బయటకు వస్తే ఏం జరుగుతుందో టీడీపీ పెద్దలకు తెలుసు. అందుకే ఈలోపు లోకేష్ ని తీర్చిదిద్దేస్తే ఓ పనైపోతుందని ఆతృతలో ఉన్నారు. అదే సమయంలో టీడీపీలో జూనియర్ ఎన్టీఆర్ పేరు వినిపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే చంద్రబాబు, బాలయ్యలు దీనిపై ఓపెన్ అయిన ఉదంతాలు లేవు. నందమూరి కుటుంబంలో సమస్య ఏదో ఉందని సందేహాలున్నాయి. అది పెద్ద ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తీసేయమని బాలకృష్ణ ఆర్డర్ వేయడం ద్వారా బయటపడినట్టు చెప్పుకొస్తున్నారు. ఈ అంశానికి రాజకీయ రంగు పులిమేందుకు వైసీపీ నేతలు కొడాలి నాని, మంత్రి బొత్స తమదైన శైలిలో స్పందించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు టీడీపీలో జూనియర్ ఎన్టీఆర్ ను ఆరాధించే వారికి హైదరాబాద్ లో బాలయ్య తీరు రుచించని పరిస్థితి. ఉదయం జూనియర్ ఎన్టీఆర్ తాత సమాధి దగ్గరకు వచ్చి నివాళులు అర్పించిన తర్వాత ఇలా జరగడం మరింత హీట్ పెంచుతోంది. మరి రానున్న రోజుల్లో ఈ వైరం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో, ఎన్నికల్లో టీడీపీకి ఏ మేరకు ప్రతికూలంగా మారుతుందో చూడాలి.